హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లయింగ్ గైడ్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంటున్న ప్లేస్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ సరౌండింగ్స్లో నెక్లెస్ రోడ్లో ఉన్న జలవిహార్ వాటర్ పార్క్ గురించి నేను ఈరోజు చూపించాలని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్న వారికి ప్లేస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ ప్లేస్ ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ పార్క్. వీకెండ్స్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, ముఖ్యంగా కిడ్స్తో ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను మీకు చెప్తున్నాను. నెక్లెస్ రోడ్లో ఉన్న ఈ జలవిహార్ ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ జలవిహార్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసేసి పెద్దవాళ్ళకి 550 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే కాస్ట్ పిల్లలకు కూడా ఉంటుంది. అంటే పిల్లలకు కూడా ఒక 100 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది ఉంటుంది. లైక్ అంటే 3 feet లోపు పిల్లల హైట్ అనేది ఉంటే వాళ్ళు 450 రూపీస్ ఛార్జ్ అనేది చేయబడుతుంది. సో కాస్ట్ కొంచెం ఎక్కువే అని అనిపిస్తుంది, కానీ లోపల కిడ్స్ ఎంజాయ్ చేయడానికి 20+ అడ్వెంచర్ యాక్టివిటీస్, స్లైడర్స్, వాటర్, వేవ్ పూల్, ఇట్లా రైన్ డ్యాన్స్, ఇంకా ఇట్లా చాలా ఫన్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. జలవిహార్ ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్కి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అనేది ఉంటుంది. వెహికల్ పార్క్ చేసిన తర్వాత కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత ఒక పేపర్తో చేసిన రిస్ట్ బ్యాండ్ మన చేతికి అటాచ్ చేస్తారు. సో అవుట్ సైడ్ ఫుడ్ ఇక్కడ నాట్ అలౌడ్, ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ చెకింగ్ పాయింట్లో అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు అలౌ చేయరు. చెక్ చేసి మాత్రమే లోపల పంపిస్తారు. సో ఎంట్రన్స్లో చెక్ చేసిన తర్వాత పేపర్ టికెట్స్ని మన రిస్ట్ బ్యాండ్ లాగా తగిలించి లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి 500 కెపాసిటీ ఉన్న లాకర్ రూమ్ అనేది ఉంటుంది. ఈ లాకర్ రూమ్లో మనం తెచ్చుకున్న పర్సనల్ బిలాంగింగ్స్ ఏమన్నా మనం ఇక్కడ ఉంచవచ్చు. సో ఈ లాకర్ అనేది ఫ్రీ లాకర్ కాదండి, దీనికి ఛార్జబుల్ అనేది ఉంటుంది. ఆ లాకర్ కౌంటర్కి దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి 4 డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం అమౌంట్ డిపాజిట్ చేసి డ్రెస్ ఆర్ లాకర్ కీస్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డ్రెస్సెస్ని కూడా లోపలికి అలౌ చేస్తారు. బట్ అది నైలాన్ క్లాత్ అవి మాత్రమే ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. లేదంటే అంటే వేరే డ్రెస్ ఏదైనా మనం తెచ్చుకుంటే వాటర్ రైడ్స్ కానీ లేదా పూల్లో కానీ అలౌ చేయరు. ఒకవేళ మీరు ఇక్కడ డ్రెస్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక పేరుకి 300 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 300 రూపీస్ మనం డిపాజిట్ చేస్తాం కదా, డిపాజిట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు అంటే డ్రెస్ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు పర్ పేర్కి 100 రూపీస్ ఛార్జ్ చేసి ఎక్స్ట్రా 200 అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం లాకర్ కూడా అంతే. మనకి ఒక లాకర్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక 200 రూపీస్ పర్ లాకర్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది, అంటే పే చేయాల్సి ఉంటుంది. సో మనం 200 పర్ లాకర్ పే చేస్తే వాళ్ళు మనం లాకర్ కీస్ రిటర్న్ చేసేటప్పుడు 4 అవర్స్కి 50 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం తీసుకున్న టైం ఏదైతే 4 అవర్స్ క్రాస్ అయితే కనుక ఇంకొక ఎక్స్ట్రా 50 రూపీస్ అనేది ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంకొక ఎక్స్ట్రా 50 రూపీస్ అనేది అంటే టోటల్ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది 4 అవర్స్ దాటితే కనుక. సో ఈ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ మన బిలాంగింగ్స్ కూడా కొంచెం సెక్యూర్గా దాచుకోవచ్చు, లైక్ మొబైల్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ. అండ్ చెకింగ్ పాయింట్కి రైట్ సైడ్ వెళ్తే ఒక ఫ్యామిలీ పూల్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ పూల్లో ఓన్లీ లేడీస్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పూల్ని వేవ్ పూల్ అని అంటారు. ఇందులో సుమారు ఒక 1500 మెంబర్స్ సరిపోయే ప్లేస్లో ఒక పెద్ద వేవ్ పూల్ని ఏర్పాటు చేశారు. ఈ పూల్లో కంటిన్యూస్గా వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనకి స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ మనకి లోతు అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనకి చిన్నపిల్లల్ని అంత లోపలికి తీసుకెళ్ళటం మంచిది కాదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టుగా ఇట్లా వాటర్ బెలూన్స్ అనేవి ఉంటాయి. సో పిల్లల సేఫ్టీ కోసం ఇవి కొనుక్కోవటం మంచిది. ఇవి మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనకి డిపాజిట్ కౌంటర్ పక్కనే మనకి ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది. సో ఆ షాప్లో ఇలాంటివి అనేవి మనకు దొరుకుతాయి అక్కడ. అంటే దీంతో పాటుగా ఇంకా మొబైల్ ప్రొటెక్టర్స్ కూడా ఉంటారు. అంటే మనకి వాటర్లో మన ఫోన్ మనం తీసుకుని వెళ్ళాలి అనుకుంటే కనుక మొబైల్ ప్రొటెక్టర్ లాంటి ఒక చిన్న కవర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ. పర్ కవర్ వచ్చి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ఉంటుంది. సో అవి మనం తీసుకుని వెళ్ళటం మంచిది.
సో ఫైనల్లీ వేవ్ పూల్ తర్వాత మనం స్లైడర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం స్లైడర్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి కిక్ బోర్డ్స్ అనేవి ఉండాలి. ఈ కిక్ బోర్డ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ కిక్ బోర్డ్ కానీ లేదంటే సింగిల్ బెలూన్స్ అనేవి ఉంటాయి. ఇవి మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే ఇక్కడికి వెళ్ళో చేయరు. దీనికోసం చాలా పెద్ద లైన్ ఉంటుంది. మనం చాలా ఓపిక్గా లైన్లో నుంచొని, అంటే క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ లైన్ అనేది ఉంటుంది. క్రౌడ్ లేనప్పుడు అయితే కనుక ఇవన్నీ చాలా ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. సో క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం పేషెన్స్గా ఆ లైన్లో నుంచొని ఈ కిక్ బోర్డ్స్ ఆర్ బెలూన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూ షేప్లో ఒక స్లైడర్ ఉంటుంది. ఆ స్లైడర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దీంతో పాటుగా కపుల్ ఒకేసారి వెళ్ళడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడర్ అనేది ఉంటుంది. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా సింగిల్ స్లైడర్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి కిక్ బోర్డ్ మీద, ఇప్పుడు మీకు ఈ కిక్ బోర్డ్ తీసుకొని నేను క్యారీ చేస్తూ పైకి వెళ్తున్నాను కదా, సో ఇలాంటి కిక్ బోర్డ్ మనం తీసుకొని కిక్ బోర్డ్ మీద మనం పడుకొని స్ట్రైట్గా వాటర్లోకి వెళ్ళొచ్చు. సో దీంతో పాటుగా ఇంకొక సింగిల్ స్లైడర్ ఏదైతే ఉంటుందో అది, ఆ స్లైడర్ మీద మనం బబుల్ మీద కూర్చొని ఆ బబుల్ని పట్టుకొని మనం సింగిల్గా డైవింగ్ చేయొచ్చు. సో అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫైనల్గా మనం ఈ పైకి వచ్చేస్తే, స్లైడర్స్ ఉన్న ప్లేస్ పైకి వచ్చేస్తే మనకి వ్యూ పాయింట్ ఇలా కనిపిస్తుంది. మొత్తం జలవిహార్ని మనం ఇక్కడి నుంచే చూడొచ్చు. సో ఇక్కడ మనకి లైఫ్ గార్డ్ కూడా ఉంటారంటే ఏదైనా ఇష్యూస్ అయినా కూడా సేవ్ చేయడానికి వీళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇదే ఉన్నవాటిల్లో పెద్ద స్లైడర్ అండి. సో దీని మీద కపుల్స్ అనేది అట్ ద సేమ్ టైం మనం డైవింగ్ చేయొచ్చు. ఈ స్లైడర్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళని ముందు కూర్చోబెట్టి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని వెనక కూర్చోబెడతారు. సో ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో అలా ఉంటే మాత్రమే అలో చేస్తారు. ఇదేంటంటే కపుల్ ఉంటే మాత్రమే దీని మీద మనం డైవ్ చేయగలం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది మేము కూడా ట్రై చేసాము. సో అది ఎలా ఉంటుందో నేను ఒకసారి ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. మేము వెళ్ళిన వీడియో ఒకసారి చూడండి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మనం ఎంత పెద్ద స్లైడర్ ఎక్కినా కూడా అక్కడ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఆ స్లైడర్స్ మీద చిన్న చిన్న వాటర్ ఫ్లో అనేది ఫాస్ట్గా ఫ్లో అవటం వల్ల మనం ఎంత స్లైడర్ ఎక్కినా కూడా వితిన్ 2 or 3 minutesలో కల్లా మనం వాటర్లోకి వచ్చేస్తాము. ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మన పూల్స్ అండ్ స్లైడర్స్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి ఎలా చేయాలంటే, అప్పటి వరకు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా బయటికి రమ్మంటే ఎవరు రారు కదా. సో వాళ్ళని బయటికి రప్పించడం కోసమే ఇక్కడ రైన్ డ్యాన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇక్కడ రైన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయిన వెంటనే పూల్లో ఒక్కళ్ళు కూడా ఉండరు. చిన్న పెద్ద అందరు ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకు వచ్చిన స్టెప్లు వేస్తూ డీజే సాంగ్స్ అవి ఫుల్ హై వాల్యూమ్లో ప్లే చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అండ్ మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. లైక్ అంటే ఎవ్రీడే వీళ్ళు క్లోరిన్ అనేది మిక్స్ చేసి చాలా రిస్ట్రిక్షన్స్తో చాలా సెక్యూరిటీ ప్రికాషన్స్ అవి అన్నీ ఫాలో అయ్యి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వీకెండ్లో మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న టైంలో ఈ ప్లేస్కి రండి పిల్లల్ని తీసుకొని. ముఖ్యంగా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పూల్లో స్లైడర్స్లో అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ అలసిపోతారు కదా. సో అలసిపోయిన తర్వాత అందరికీ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి లోపల. సో ఫుడ్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది. అండ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.